ఇది చదువు ఇన్ని మార్కులు రావాలి అని చెప్తారు. కానీ స్టూడెంట్ లైఫ్లో మనం ఎలా ఉంటే మన 30s 40sలో మనం రిగ్రెట్ అవ్వకుండా బాధపడకుండా మనం ఉంటాం, ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి, ఇది ఎవరు ఎక్కువగా చెప్పరు. చెప్పినా ఈ చెవులను చదివేస్తాం. ఎందుకంటే పెద్దవాళ్ళు చాదస్తం వాళ్ళు చెప్తున్నారు అని అనుకుంటాం. అది ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాల్సిందే. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈటింగ్ హెల్దీ అండ్ డూయింగ్ ఎక్సర్సైజ్. ఎస్, స్టూడెంట్స్లో చాలామంది లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలి అని ఎంత జంక్ తింటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ డబ్బు కోసం ఫుడ్ నమ్ముతున్నారు. మన ఇంట్లో మన అమ్మ చేసినట్టు, లేదంటే మన అమ్మమ్మ నానమ్మ చేసినట్టు, మన ఆంటీలు పిన్నిలు చేసినట్టు మనకి ఎవరు హెల్తీ ఫుడ్ వండి పెట్టరు. సో ఇంట్లో ఫుడ్ మీకు కలర్ఫుల్గా అంత టేస్టీగా అనిపించలేదు అని అనుకుంటారేమో, కానీ అందులో మీకోసం హెల్త్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్, రీయూజ్డ్ ఆయిల్స్ అన్నీ వేసి మీకు అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ అది మాత్రమే హెల్త్కి మంచిది కాదు. అండ్ బయట వాళ్ళు ఎవరు మీ మదర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఆల్ ఫర్ కమర్షియల్ ప్రాఫిట్. అంటే ఒకేషనల్లీ తినండి. ఎప్పుడైతే మీరు మీ హెల్త్ కేర్ తీసుకున్నారో 30s and 40s రీచ్ అయినప్పుడు కూడా మీకు అంత బాధ, లేదంటే డిజీజెస్, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ హ్యాబిట్ యూ షుడ్ డెవలప్ రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఆర్ అట్లీస్ట్ ఇన్ స్టూడెంట్ అండ్ 20s is eating right and doing at least some kind of exercise. ఓకే, నౌ లెట్స్ గో టు ద సెకండ్ పాయింట్. ఎవరైతే ఇంటి బయట బైక్ వేసి హారన్ కొట్టాడో, ఎవరైతే ఫోన్ చేసి ఒరే రారా అన్నారో వాళ్ళతో వెళ్ళిపోతే ఎస్, చాలా బాగుంటుంది లైఫ్. స్టూడెంట్ అంటే అలా ఎయిర్ ఫోర్స్ అలా తిరుగుతూ ఉండాలి, గాలి తిరుగుడు, కరెక్ట్, ఇదంతా కరెక్ట్. కానీ ఎక్కువ ఇలా చేస్తే మళ్ళీ 30s and 40sలోకి వెళ్ళినప్పుడు అయ్యో నేను అనవసరంగా నా స్టూడెంట్ లైఫ్లో టైం వేస్ట్ చేస్తాను, నేను రిగ్రెట్ తప్పకుండా వస్తుంది. సో మీరు ఎంత ఫ్రెండ్స్తో తిరుగుతున్నారో హాఫ్ అన్ అవర్ 1 hour టైం పెట్టుకుని మిగతా టైం వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు, ఏం కోర్స్ చేశారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఇలాంటివన్నీ తెలుసుకోవడంలో తప్పులేదు. ఈరోజు అన్ని గూగుల్లో ఉన్నాయి, బట్ స్టిల్ మీరు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే బెటర్. సో మీరు నెట్వర్కింగ్ అండ్ మీకు తిరిగే వాళ్ళు అండ్ మీ ఏమంటారు ఫ్రెండ్స్ సర్కిల్, అలానే మీ గ్రూప్, ఇవన్నీ ఎలా ఉన్నాయి అది కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మన చుట్టుపక్కల కొంచెం మీకు నచ్చిన ఫ్రెండ్స్తో ఉన్నా కూడా మధ్య మధ్యలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కూడా టచ్లో ఉండడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే చాలామంది వాళ్ళ టెక్నికల్ స్కిల్స్, మార్క్స్, పర్సంటేజెస్, ర్యాంక్స్ మీద ఫోకస్ చేస్తారు. వీటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాలి. సో మీ కమ్యూనికేషన్ కూడా ఫస్ట్ టైం మీరు మాట్లాడినప్పుడు, లేదంటే మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది, బట్ స్టిల్ ట్రై. అండ్ ఎప్పుడైతే మీరు కమ్యూనికేషన్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టారో మీకు స్కిల్ చాలా బాగుంది, మీ మార్క్స్ చాలా బాగున్నాయి కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ బాగున్నా కూడా డెఫినెట్గా విల్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్. సో స్లోలీ స్టార్ట్ పాలిషింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలామంది నేను ఇంట్రోవర్ట్, నేను షై, నేను ఓన్లీ రాస్తాను, నేను ఓన్లీ చదువుతాను అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు లేబుల్ వేసేసుకుంటారు. ఎంత ఇంట్రోవర్ట్ అయినా ఇంటర్వ్యూలు అనేవి ఇవ్వాల్సిందే. సో కమ్యూనికేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో ఐ హోప్ దిస్ పాయింట్స్ ఆర్ హెల్ప్ఫుల్. ఇది సపరేట్గా ఒక క్లాస్ లాగా ఎవరు చెప్పరు, ఏ స్కూల్లో కాలేజ్లో చెప్పరు, అందుకే నేను చెప్తూ ఉంటాను. సిలబస్ అందరూ చెప్తారు, సబ్జెక్ట్స్ అందరూ చెప్తారు, కానీ లైఫ్ని ఎవరు చెప్పలేరు. కానీ అట్లీస్ట్ తెలిస్తే ఏమో ఎప్పుడేది యూజ్ అవుతుందో లైఫ్లో తెలుసుకోవడంలో తప్పలేదు కదా. సో ఫర్ మోర్ సచ్ హెల్ప్ఫుల్ వీడియోస్ ఆన్ లైఫ్ అండ్ లైఫ్ కోచింగ్ and mindset, do subscribe to my channel. I am Meghani Mani, certified trainer.